రాష్ట్రంలో అమలు జరుగుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం పరిస్థితి ఎలా ఉంది? సరే, ఇవాళ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో ఏ మనిషి కూడా అన్యాయం జరిగితే మరి ప్రజాస్వామ్యంలో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడం అనేది కరెక్ట్‌గా నడుస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి అసలు నాకు అన్యాయం జరిగిందని ఒక వ్యక్తి కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కనటువంటి పరిస్థితికి ఈ రోజున ఆయన తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఆయన ఎలా పెట్టుకున్నాడో నాకు అర్థం కాదు, కానీ రాజకీయ నాయకుడికి ఉండాల్సింది బ్లూ బుక్ రాజ్యాంగం అండి. అంటే ప్రోటోకాల్ ప్రకారము ఆయన పరిపాలన ఇప్పుడు ప్రతి ఆఫీసర్కి ఆయనకి జాబ్ చార్ట్ ఉంటుందండి. అలాగే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక చార్ట్ ఉంటుంది. ఈ చార్ట్ ప్రకారం అంటే ప్రొసీజర్స్ ఉంటాయి. వాటినే బ్లూ బుక్ అంటారు. ఈ విధంగా ఫాలో అవ్వాలి, ఈ రూల్స్ని ఫాలో అవ్వాలి, ఈ విధంగా మనం పనిచేయాలని. బ్లూ బుక్ రాజ్యాంగాన్ని నడిపించుకోవాల్సినటువంటి రాజకీయ నాయకులు తామేదో నియంతలాగా, తామేదో శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పాలకుల్లాగా ఊహించుకొని ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కొంతమంది పోలీసుల చేత బలవంతంగా మిగతా పోలీసుల చేత అమలు చేయించడం చూస్తూ ఉంటే ప్రజలు ఇవాళ అల్లాడిపోతూ ఉన్నారు. ఇవన్నీ అదే అంటున్నా, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎంతగా రేపొద్దున ప్రతిబంధకాలుగా తయారవుతాయి అని అంటే, సుమారు నాకు తెలిసి ఆయన 80+ వయసులో ఉన్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి పుట్టిన ప్రతివాడికి గిట్టక మానదు. ఆయన తరువాత మరి రాజకీయంగా భవిష్యత్తుగా ఎంతో కలిగినటువంటి లోకేష్ గారు రేపొద్దున ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు మరి అమలైతే అసలు తట్టుకోగలుగుతాడండి? అదే మనం కోరుకోవాల్సింది, అదే మనం చూడాల్సింది ప్రజాస్వామ్యంలో కాదు కదా. ఎందుకు మీరు ఇంత దారుణంగా ఇలాంటి మీరు కొత్తవి తీసుకొని వస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో? రేపొద్దున మీరు బలవంతం చేసి ఇలాంటి తప్పులు చేపిస్తే ఆ అధికారులందరూ ప్రభుత్వాలు మారితే ఏమవుతారండి? ఆ బాధితులందరికీ న్యాయం ఎవరు చేస్తారండి? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి.